లాంటి డ్రీమ్ జాబ్ను వదిలేశాడు. కానీ ఇప్పుడు నెలకు 2 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు. అసలు అతను ఏ బిజినెస్ చేశాడో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ప్రపంచంలో చాలా మంది మంచి ఉద్యోగం వస్తే అదే జీవితంలో పెద్ద విజయం అని భావిస్తారు. కానీ కొందరు మాత్రం తమ కలల కోసం సురక్షితమైన ఉద్యోగాన్ని వదిలేస్తారు. అలాంటి ఒక యువకుడి ప్రేరణాత్మక కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక యువకుడికి క్యాంపస్ ప్లేస్మెంట్లో ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. కానీ అతను ఆ అవకాశాన్ని అంగీకరించలేదు. ఉద్యోగం కంటే సొంతగా ఏదైనా వ్యాపారం చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా మంది అతన్ని విమర్శించారు. ఇంత మంచి ఉద్యోగాన్ని వదులుకోవడం జీవితంలో చేసిన పెద్ద తప్పు అని అన్నారు. అయినప్పటికీ అతను ఎవరి మాట వినకుండా తన ఆలోచన పైన నమ్మకం పెట్టుకున్నాడు. తన సొంత ఊరిలోనే రైతుల నుంచి నేరుగా మంచి నాణ్యత గల బియ్యాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించాడు. ఆ బియ్యాన్ని తన సొంత బ్రాండ్ పేరుతో ప్యాకింగ్ చేసి రీటైల్ షాపులకి సరఫరా చేయడం మొదలుపెట్టాడు. 1 కిలో బియ్యం కొనుగోలు, ప్యాకింగ్, రవాణా కలిపి సుమారు 40 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే బియ్యాన్ని కిలోలో సుమారు 50కి విక్రయించడం ద్వారా ప్రతి కిలోపై మంచి లాభం పొందుతున్నాడు. ప్రస్తుతం అతను ప్రతి నెల వందల క్వింటాల బియ్యాన్ని అనేక రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు చెప్తున్నాడు. ఈ వ్యాపారం ద్వారా నెలకు సుమారు 2 లక్షల రూపాయలకు పైగా, ఏడాదికి దాదాపు 25 లక్షల వరకు ఆదాయం పొందుతున్నానని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం చెప్తోంది. అయితే ఈ కథపై భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది యువతకు మంచి ప్రేరణ అని అంటుంటే, మరికొందరు వ్యాపారంలో పెట్టుబడి, గోదాం అద్దె, ఉద్యోగులు, రవాణా వంటి అదనపు ఖర్చులు కూడా ఉంటాయని గుర్తు చేస్తున్నారు. అందువల్ల ప్రతి వ్యాపారాన్ని పూర్తిగా అర్థం చేసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ కథ మనకు చెప్పే ప్రధాన సందేశం ఒకటే: ఉద్యోగమైన, వ్యాపారమైన విజయం సాధించాలంటే ధైర్యం, కష్టపడే తత్వం, సరైన ప్రణాళిక చాలా ముఖ్యం. రిస్క్ తీసుకునే ముందు అవకాశాలు, సవాళ్లను సమతుల్యంగా అంచనా వేసి ముందుకు వెళ్ళడం తెలివైన నిర్ణయం.